సో ఇలా రాజకీయం కూడా వ్యాపారంగా మారింది. చక్రధర్ గౌడ్ గతంలోనే అనేక ఆస్తులు నష్టపోయిండు, అన్ని నష్టపోయిండు, ఇంకా కూడా ప్రజలు అంటున్నావు. ఇలా ప్రజలకు న్యాయం చేయాలన్నా ఏదో ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ అనేది మన చేతిలో ఉండాలి. మీ చేతిలో ఏముంది, మీ బలం ఏంది అసలు? అయితే ఆర్థికంగా చేసేదే సహాయం కాదు, ఓకే, సమాచార పరంగా చేసేది కూడా సహాయమే. తెలియని విషయాన్ని తెలిసేలా చేసేది, కనువిప్పు కలిగించేది కూడా ఒక సహాయమే. ఇప్పుడు సమాజంలో ఇన్ఫర్మేషన్ లేక వ్యవస్థలు ఇది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. 42% రిజర్వేషన్ అంటే ఏంది, ఒక స్కామ్ అంటే ఏంది, అసలు ఒక బడ్జెట్ పెడుతుంటే మనకి ఏమొస్తుంది, ఏం పోతుంది, ఎవడు ట్యాక్స్గా, ఈ విషయ జ్ఞానం లేక ప్రజలు సతమతమవుతున్నారు. సహాయం చేయడం అంటే డబ్బు సహాయమే కాదు, ఒక వ్యక్తికి సమాచార సహాయం చేయడం కూడా రాజకీయ నాయకుల ఒక లక్షణం. ప్రస్తుతం మీరు చూడండి, బీజేపీ సెంట్రల్ నుంచి ఎన్నో ప్రధాన మంత్రి గారి పేరు మీద ఎన్నో స్కీమ్స్ వస్తాయి. పిఎం యోజన అనుకుంటే 1,00,000 ఉన్నాయి. ఎన్ని తెలంగాణ ప్రజలు వాడుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఉంది సపోజ్, ఎందుకు ఇక్కడ ఉన్న ఎంపీలు ప్రమోట్ చేయరు, ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? రాజకీయ కాంక్ష, కేటీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, వీళ్ళు వాళ్ళని తిట్టుడు తప్ప ఏ రోజన్నా జనానికి ఉపయోగపడే సమాచారం ఇస్తున్నారా? అంత ఎడ్యుకేటెడే, అంత లాయర్లే, అంత పెద్ద మనుషులే. ఎవరన్నా చెప్తున్నారా? మరి ప్రజలకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరమని రోజు 1 గంట సేపు ప్రజల కోసం ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నారా? అంటే ప్రజా దర్బార్ అంటే ఏంటండి? అధికారంలో ఉంటేనే చేయాలా, ప్రతిపక్షంలో ఉంటే చేయరా?